సో, ఇప్పుడు శ్రీలీల గారికి ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే. పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్, పెద్ద హ్మ్. హీరోలతో చేస్తున్నప్పటికి హ్మ్. సో, ఫ్లాప్సే వస్తున్నాయి. హ్మ్. అండ్ అఖిల్‌కి కూడా అనుకున్నంత దాంట్లో కెరీర్ ప్రాపర్‌గా సాగట్లేదు. సో, హ్మ్. అఖిల్‌కి హిట్స్ లేవు. హ్మ్. ఇప్పుడు వీళ్ళిద్దరు హీరో, హీరోయిన్స్‌గా 'లెనిన్' అని ఒక సినిమా వస్తుంది. హ్మ్. శ్రీలీలకి ఫ్లాపులు రావడానికి కారణం ఆ హ్మ్. అమ్మాయి ఐటెం సాంగ్లు చేయటం. సాంగ్లకు ఊపుకోవడాలు తప్పితే ఇది ఎందుకు పనిచేయదని హ్మ్. ఫైనల్‌గా నిర్ధారణ చేసి తమిళ్‌లో కూడా 2 సినిమాలు తీసేశారు ఆ అమ్మాయిని హ్మ్. అనుకుని. ఆ! హ్మ్. అంత అందమైన అమ్మాయి ఇప్పుడు మళ్ళా పూజా హెగ్డే పుంజుకుంటుంది. హ్మ్. పూజా హెగ్డే, శ్రీలీల ఒకేలాగా అందంగా ఉండే చిన్న అమ్మాయిలు. హ్మ్. తను కూడా ఈ మధ్య స్టేజ్ మీద డాన్స్ చేసి ఆ అమ్మాయి పాపం ఆ అమ్మాయి కూడా ఐరన్ లెగ్ అనేవాళ్ళు ఒకప్పుడు పూజా హెగ్డే. ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది. తను చాలా మంచి చాలా అందంగా ఉంటుంది. శ్రీలీల అంత అందంగా ఉంటుంది. శ్రీలీల వచ్చిన తర్వాత ఈ అమ్మాయి తెలియకుండా ఆ అమ్మాయి చాలా సినిమాలు తీశారు. ఓకే. ఇప్పుడు శ్రీలీల ఏమైపోయింది? సమంత చేస్తుంది కదా మనం చేయడం ఎందుకని చెప్పేసి సమంత వేరు. సమంత ఒక ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ సుకుమార్కి ఒక ఊ అంటావా అని సినిమా పాట పాడింది. వాళ్ళకి అది బాగా వర్కౌట్ అయ్యింది. సంసారపక్షమైన క్యారెక్టర్లు చేసుకున్న అమ్మాయి చేత ఒక జ్యోతిలక్ష్మి సాంగ్ లాంటి ఒకటి పెట్టారు కాబట్టి వ్యాంప్ సాంగ్ వ్యాంపిష్ క్లిక్ అయింది. నువ్వు ఇంకా వ్యాంపిష్ కింద క్లిక్ అవుతున్నావు. నువ్వు ఒక డాన్సర్ గానే చూసి రాఘవేంద్ర గారు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి అతను కూడా అందంగా ఉంటాడు. ఆ ఇద్దరిని పెట్టి ఒక మంచి సినిమా తీశారు. అది బాగానే ఆడింది. సో ఇప్పుడు ఆ అబ్బాయి వెయిట్ చేశాడు ఇంకొక మంచి సినిమా వచ్చే వరకు. శ్రీకాంత్కి తెలుసు ఒక ఓడి వడబోసాడుగా ఇండస్ట్రీని మనం మళ్ళీ జాగ్రత్తగా కమర్షియల్ గానే వెళ్దాం, కంగారు పడద్దు. ఎందుకంటే అంతకు ముందు సినిమా పోయింది కురవడిది. తర్వాత ప్రభుదేవ దగ్గర అక్కడ పనిచేసినప్పుడే నేను ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తాడు ఫోన్ బాంబేలో. నేను వేరే వాళ్ళ నెంబర్ అడిగితే శ్రీకాంత్ తెలియకుండా వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇచ్చాడు నాకు. సో ఒకేసారి చాలాసార్లు చెప్పాను అది. తర్వాత ఆ అబ్బాయి బాగున్నాడు అనుకోండి. నేను సాంగ్ కూడా సినిమా చూడలేదు. రాఘవేంద్ర గారు లాంటి సినిమాల్లో చాలా ధైర్యం ఉంటే కానీ చూడడం. అంచేత ధైర్యం తెచ్చుకుని పుంజుకుని ఇంజక్షన్ చేసుకుని చూస్తాం. అంచేత బట్ ఆ పాట చూస్తున్నాం కదా, ఇద్దరు చాలా బాగుంటారు. రీల్స్ లో వస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి కూడా చాలా బాగా నచ్చాడు. శ్రీకాంత్ను ఆ అమ్మాయి ఇక్కడ పేరు మార్చుకుంది అమ్మాయి ఊహ, వాళ్ళిద్దరు మొక్కలు కలిసి ఐస్ అంతా చాలా బాగున్నాడు. నెక్స్ట్ సినిమాకి కంగారు పడకుండా ఇది చేస్తున్నట్టు ఆ అబ్బాయి కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాడు. ఇక్కడ మరీ లేట్ అయిపోకూడదు. బట్ ఈ అమ్మాయికి మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి పొలవమాట ఒప్పేసుకుంటుంది ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మ డాక్టర్ అనుకుంటా శ్రీలీల మాత్రం. సో ఆ విధంగా బట్ అఖిల్ ఉన్నాడు. ఇప్పుడే కదా నేను ఎప్పుడు అబ్బాయిని చాలా అందగాడు అంటాను. ఒకటి నాగార్జున కావాల్సినోడు. ఆ అమ్మాయి కూడా నేను ఇంటర్వ్యూ చేయవలసింది తప్పింది కొంచెం కొన్ని కారణాల వల్ల సంకీర్తనలో. అప్పుడు రమ్యకృష్ణ పెట్టాం. అదే అప్పటి నుంచి నాకు తెలుసు అమల. సో దాని తర్వాత చాలా సినిమాలు చేసేసింది. భారతీ రాజా మొత్తం అందరూ చేసింది, ఊపేసింది. మళ్ళీ అదే నాగార్జునతో చేసింది. నేను పెట్టాలనుకున్న నాగార్జున తోటి ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. బిడ్డగా అన్నాడు. చాలా బాగుంటాడు. మొన్నటి వరకు బాగుంటాడు అంటూ వేరు. నీ మధ్య ఎయిర్పోర్ట్ లో వస్తున్నాడు ఒక షార్ట్ వేశారు. చాలా బాగున్నాడు. ఏ హీరో సరిపోవడం అంత అందంగా ఉన్నాడు అబ్బాయి. పక్కన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా ఆ అమ్మాయి కూడా హైట్ గా చాలా బాగుంది. ఇది అతని మీద నాకు ఉన్న రిపోర్ట్. హిట్లు ఫ్లాప్లు అనేది అతని యొక్క ప్రవర్తన బాగోలేదని అతనితో పెద్ద సినిమాలు తీసేసి నేను ఎప్పుడు కూడా గాలి జనార్దన్ రెడ్డి నా దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాను, నీ కొడుకును పూర్ బాయ్ కింద చూపించండి. లవ్ స్టోరీ అంటే ఏముంటాయి, ముస్లిం హిందూ లేదా డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు, అంతే కదా. ఈ రెండు పోవడమే వెళ్తా ఉంటాయి జనాలు. కొత్తగా తీయాలంటే ఏంటి, ఒక చాలా బాగా చిన్నప్పటి నుంచి లవ్ చేసిన అమ్మాయి, నేను కథ ఇస్తున్నాను జనాలకి, ఉంటుంది ఒక అమ్మాయి. తర్వాత ఏదో కారణాల వల్ల విడిపోతారు. తర్వాత మళ్ళీ ఎక్కడ చూస్తాడు ఒక 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ లవ్ లో పట్టి లవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత చెబుతూ నాకు పెళ్లి అయిపోయింది రా చూపెట్టాను. అయినా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నా పెళ్లి చేసుకోక్కర్లేదులే అనుకునే త్యాగబూత్ లాంటి క్యారెక్టర్ ఉంటే సినిమాలు ఆడతాయి. ఇప్పుడు కొత్తగా ఉండాలి. ఇంకోటి వెళ్ళాను లవ్ చేయడం గ్రేట్. ఇప్పుడు ఒట్రంగా సక్రమంగా వెళ్ళి చూడరు. సో అంటే ఇది నా యొక్క సజెషన్ టు ఫిల్మ్ మేకర్స్. అదే విధంగా అక్రమ సంబంధం ఉండాలి ప్రేమలో కూడా. అక్రమ ప్రేమ సంబంధం అనమాట, అర్థమైంది మీకు? అవే ఆడతాయి. అతను చాలా బాగున్నాడు. ఒకటి పాయింట్ నెంబర్ 1 నేను అన్నా అనకపోయినా, హీఈస్ వెరీ హ్యాండ్సమ్. హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. హీఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యాండ్సమ్ అనంత మంచి బిడ్డను కన్నారు నాగార్జునను అమలా కలిసి. సో వాళ్ళ పక్క అబ్బాయికి కరెక్ట్ మ్యాచ్ ఎవరంటే శ్రీలీలే. పోటీ పడి అంత అందగత్తే శ్రీలీలే. అంతకుముందు సినిమాలు ఆడకపోవచ్చు, ఈ సినిమా ఆడొచ్చు కదా. ఇందులో మంచి కథాబలం ఉండి క్యారెక్టరైజేషన్ జనాలకి అందరికి ఇష్టమయ్యేట్టుగా. ఇప్పుడు 10 సంవత్సరాలు ఓడిపోయాడు మన పవన్ కళ్యాణ్. 10 సంవత్సరాలు గెలిచాడా? డిప్యూటీ సీఎం. అంచేత ఇతని పోతున్నాయి అంటే ఆడొచ్చు. ఇప్పుడు
ఉమ్, చైతన్య కూడా మన తండేలు ఆడింది కదా. అవును. నేను క్రిటిసైజ్ చేసింది కొన్ని పాయింట్లు కొంచెం క్రిటిసైజ్ చేశాను. ఉమ్, అదే అంతే తప్పితే మొత్తం సినిమాని తొట్టి సినిమా అనలేదు. ఉమ్, డైరెక్టర్ చాలా పాయింట్లు మర్చిపోయాడు. ఉమ్, తర్వాత ఏమో బడ్జెట్ టెస్ట్ వచ్చి చెప్తున్నాడు అల్లు అరవింద్ అని చెప్తే అబద్ధం అని చెప్పాను. ఉమ్, అలా చెప్తే సినిమా తీసి వాళ్ళు ఎలా తీస్తారా? ఉమ్, అటువంటి సినిమాకి 100 కోట్లు అయింది, 200 కోట్లు అయింది. అప్పుడు రాజమౌళి సినిమాకి 2000 కోట్లు అవ్వాలి. ఉమ్, అదే సూపర్ అబద్ధాలు అనమాట. ఉమ్, అంటే నేను ఎందుకు కరెక్ట్ చేస్తానంటే అవి కరెక్ట్ కాదు అని. ఇక్కడ మటుకు వీళ్ళిద్దరి పేరు చాలా చాలా బాగుంటుంది. ఓకే. అంత అందగాడికి అంత అందగత్తే అమ్మాయి ఉమ్, డాన్స్ ఊపేస్తుంది. ఉమ్, తను కూడా చేయగలడు. ఇప్పుడు బాగా ట్రైన్ అయిపోయి ఉంటాడు. ఉమ్, అతను గోటనాడు నాగార్జున కొడుకు. ఈ సినిమా ఆడాలని కోరుకుంటాను, ఆడద్దు కూడాను. అతను కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మీరు ఆ డైరెక్టర్ పేరు కూడా చెప్పట్లేదు మీరు. ఉమ్, మంచి బాగానే ఒప్పించి ఉంటాడు. వీళ్ళిద్దరి పేరు మటుకు చూడముచ్చటగా మొత్తం యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మర్చిపోదగ్గ గా ఉంటారు వీళ్ళిద్దరు. అతను అందగాడు, అందగత్తే. హోటల్స్ అమ్మాయి ప్లేస్ లో పూజ హెగ్డే కూడా బాగుంటుంది. ఉమ్, కానీ ఎంతైనా ఈ అమ్మాయి కంటే ఓల్డ్ అయిపోయింది కాబట్టి శ్రీలీలే కరెక్ట్. ఓకే. ఇది ఆడొచ్చు, ఎందుకు ఆడదు? అన్ని ఎందుకు ఫ్లాప్ అయిపోతాయి? ఉమ్, చూడగా వేప పువ్వు కూడా తీపిగా అనిపిస్తుంది కదా. ఉమ్, ఆ విధంగా వాళ్ళు అంత వేప పువ్వులు అంటే వాళ్ళు ఏం కాదు, బ్రహ్మాండంగా ఉన్నాడు అతను. ఉమ్, చాలా చాలా బాగున్నాడు. ఆ అమ్మాయి చాలా బాగున్నది, నేను చెప్పక్కర్లేదు కదా. ఉమ్, శ్రీలీల గురించి ఏం చెప్తాం? అందమైన ఆ చిన్న బిట్లు వేస్తూ ఉంటారు. ఫ్లాప్ సినిమా గుంటూరు కారంలో అందులో ఉమ్, ఎవరు కావాలి అంటది కదా. ఇలా లేరండి ఇది అంటది కదా. ఉమ్, ఆ వాయిస్ ఇచ్చింది ఎవరు? డబ్బింగ్ అమ్మాయిదేనా? కాదు. డబ్బింగేనా? ఉమ్, సో అది కూడా చాలా బాగా ఇచ్చింది. మహేష్ బాబు కూడా బాగా యాక్ట్ చేసాడు అక్కడ. యాక్చువల్గా ఉమ్, మహేష్ బాబు ఎప్పుడు ఒకలా యాక్ట్ చేస్తాడు, కృష్ణ గారి లాగా. అది తేడా ఉండదు. ఉమ్. అంచేత ఈ శ్రీలీల దుర్గాంత్ ఓన్ డబ్బింగ్, శ్రీలీల ఓన్ డబ్బింగ్. ఓన్ డబ్బింగ్ అయినా బాగుంది. నాకు తెలియదండి, కూర్చోండి కందిపోతాను మరి లైబ్లో అంటాడు అనమాట. ఉమ్, గులాబ్ మరి ఉమ్, అందులో పెట్టుకో అని అంటాడు కదా. ఉమ్, ఇవన్నీ నాకు బాగా ఎందుకు వస్తే 10 రోజులు వస్తుంది. అవును. షీఈ్ వెరీ క్యూట్, వెరీ వెరీ క్యూట్. ఉమ్, ఆ వయసులో ఉంది. ఇతనికి కరెక్ట్. ఉమ్, ఇంకా మహేష్ బాబు పెద్దోడు అక్కడ, అందగాడు కాబట్టి ఒప్పేసుకున్నాం. కానీ ఉమ్, ఆ అమ్మాయి కంటే 20 ఏళ్ళు పెద్దోడు ఉమ్, కదా. ఇక్కడ అలా కాదు కదా. అవును. ఇక్కడ 5-6 సంవత్సరాలే పెద్దోడు ఏమిటాడు ఈ అబ్బాయి. ఉమ్, బట్ పేర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ నైస్. ఓకే. ఆ కథకు జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ హిట్. ఇట్స్ ఎ బ్రేక్ ఫర్ అఖిల్ ఓకే. అని అనుకుంటాను. మరి నేను ఇప్పుడు సమంత ప్రొడ్యూసర్ గా మారారు సార్. మారిందా? సో ఆమె ఓన్ ప్రొడక్షన్ లో ఉమ్, శుభం అని ఒక సినిమా తీసారు. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఉమ్, ఇప్పుడు అంటే ఆవిడకి అవకాశాలు తగ్గిపోవడం వలన, అంటే Hmm. తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి, Hmm. యాజ్ వెల్ యాజ్ తమిళ్లో కూడా కానివ్వండి. ఉమ్, సో ఫైనల్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా అయితే కొన్ని సినిమాలు తీయవచ్చు, ఇదే సేమ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు అన్న కాన్సెప్ట్. ఎవరు హీరో? అంత కొత్త వాళ్ళతో పెట్టి తీశారు. సో డైరెక్టర్? మొత్తం టీం అంతా కొత్త వాళ్ళు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సమంత గారు ప్రొడ్యూసర్ గా టర్న్ అవడానికి రీజన్ ఎందుకు అనుకో, ఇప్పుడు సమంతకి ఒక ఇమేజ్ ఉంది. ఆ సినిమాకి ఎంత అవుద్ది? 2 కోట్లు అయింది అనుకో, తనే పెట్టుకుంటుంది. 2 కోట్లు ఏముంది, సంపాదించింది కదా. ఆ 2 కోట్లు ₹1 కోటి ఫైనాన్స్ అమ్మంటే సోమన్ బాబు ఇస్తాడు. సమంతం ఉంది కాబట్టి కోర్టు సినిమా ఏంటి? ఒక 20 కోట్ల మనిషి కానీ సినిమా తీస్తున్నాడు. అదే 2.5 కోట్లు ఎంత ఉంటుంది? నా లెక్క ప్రకారం 2 crores ఉంటుంది. ఒక కోట్ సెట్ అదే బొడ్డోట బొడ్డది, అంతే కదా. సినిమా కథలో విషయం ఉంది కాబట్టి, నాని పేరు బయట ఉంది కాబట్టి, ఎనీవేర్ ఇట్ క్యారీస్ ద ఇమేజ్. ఆ విధంగా తను వాడుకుంటుంది. ఇప్పుడు నాని చూసి అందరూ ప్రొడ్యూసర్ అయిపోతారు ఇప్పుడు. కాకపోతే అంత మంచి సబ్జెక్ట్ ఎన్నుకోవాలి. అర్థమైంది మీకు? అంత మంచి డైరెక్టర్ ఎన్నుకుని అలా తీయగలిగితే బ్రహ్మాండంగా మంచి మంచి ప్రోడక్ట్లు వస్తాయి. ఎప్పుడు